ఎక్కడన్నా ఈ దేశంలో ఒక్క ముఖ్యమంత్రి అయినా ఒక్క మంత్రి అయినా దీక్షలు చేస్తున్నా ఎక్కడ ఎవరు దీక్షలు చేస్తలేరు. ఒకటే తెలంగాణ మాత్రం దీక్ష చేస్తారు. ఎందుకంట ఆయన కరెంటు ఛార్జీలు పెంచారు, ఆయన ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ఆయన ఈ బెంచ్ షాపుల సంఖ్య పెంచారు, ఆయన 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తాళంలో డబ్బులు జమైతే ఈసారి 35,000 కోట్ల జమగాలని పెట్టింది. ఇవన్నీ జనాన్ని పెట్టి జనంలో అసహించుకుంటారని చెప్పి భావించి గాయ చెప్పుకొని ఉంటా మీరు అంటగా ఉంటా కోర్టు అనేది అంటారు. ఉంటా చూడాలి ఇంటర్ చూసావా ఆయనే తప్పని చేసి ఇలా బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రయత్నం చేయలే కాకుండా మా ఇళ్ళని తాగు చేయించుడు, మన రాళ్ళు కొట్టించుడు, నాకు ఇబ్బంది పెట్టుడు, మీరు జీతాలు చేస్తారు. ఎన్నో చేస్తారు మానవ చేస్తే ఇంకా మా అంటే 2023 డిసెంబర్ వరకు చేస్తారు. కేసీఆర్ శాస్త్రవిచ్చిందా కేసీఆర్ 2023 ఇచ్చిందా? 2023 వరకు ఆయుష్ ఇచ్చింది. ఇంత రాకపోతే తాగవచ్చు మధ్య కూర్చోవాలి రావచ్చు. అంటే ఇచ్చిన అధికారం 23 వరకు ఉంటే ఇవాళ రాసి రంపాల పెట్టడమే కాకుండా ఇవాళ ఎంత ఇబ్బంది గురి చేస్తూ రైతులు పండించిన ధాన్యాన్ని 1960 రూపాయలకు 1980 రూపాయలకు ఎవరైతే అమ్ముకోవాలో సంతోషంగా ఆ రైతులు ఇలా మార్కెట్లో 1,200 రూపాయలతో 1,100 రూపాయలు వాళ్ళ కాళ్ళ వల్ల పని ఇలా ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది కేసీఆర్ గారు? నేను ఒకటే అడుగుతున్నా, ఒకనాడు గడక తిన్నాం, గడక ఒకనాడు మక్కజొన్న తిన్నాం, ఒకనాడు తెల్లసొన్నాలను తిన్నాం, ఒకనాడు వడ్డలు తిన్నాం. ఇంకా అంతగానే ఊరు పంటలను రాగబెట్టుకుంటూ బతికినట చెప్తాడు పెద్దోళ్ళు. కానీ ఇవాళ మాత్రం బాజాప్తా కంట్రోల్ బియ్యం ఉన్నప్పటికీ కంట్రోల్ బియ్యం ఇచ్చినప్పటికీ కూడా ఆ బియ్యాన్ని వేరే వాళ్ళకి అమ్ముకొని సన్న బియ్యం తింటున్నామన్న వాస్తవంగా కాదని చెప్పారు. 180 మంది 190 మంది కార్డుల మీద బియ్యం వస్తే పేదవాళ్ళు తింటారు. పేదవాళ్ళు ఏదైనా ఖర్చు చేసేవాళ్ళు ఈ సన్న బియ్యం తింటే జల్లి అయిపోతుంది, ఇది కష్టం చేసే వాళ్ళకు ఆడదని చెప్పి కష్టం చేసే వాళ్ళందరేమో కంట్రోల్ బియ్యం తింటే కష్టం చేయని వాళ్ళు ఏ కంట్రోల్ బియ్యం తీసుకుంటారో ఆ కంట్రోల్ బియ్యాన్ని బయట అమ్ముకొని సన్న బియ్యాన్ని తెచ్చుకొని తింటున్న వాళ్ళ వాస్తవం కదా. అంటే ఎక్కడ రాయడం మట్టి, ఎక్కడ మొక్కజొన్నలు, ఎక్కడ దొడ్డు బియ్యము, ఎక్కడ సన్న బియ్యం కావచ్చు. అంటే మనలాగానే ఈ పక్కగా ఉంటే కేరళ రాష్ట్రం, కేరళ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఉంటాయి మన పక్కన ఉంటాయి, తమిళనాడు కేరళ. ఈ 2 రాష్ట్రాలలో దేశమంతా తెల్ల బియ్యం తింటే నేనెందుకు ఈ ఉర్రగడ్డ బియ్యం తినాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు వడ్లు పండిస్తారు. మున్పటిలోకి రాకుండా వాళ్ళు కూడా ఇంకా పాయింట్ కట్టుకొని ఇంకా కరెంట్ పెట్టుకొని అక్కడ కూడా సార్ బాగా ఏమంటారు వాళ్ళు, మాకు ఈ ఉప్పుడు బియ్యం వద్దు, మాకు తెల్ల బియ్యమే కావాలి. అమరుపోయిన బయట చాలా పంట అమరుపోయినారు. కానీ వడ్లు అది తెల్ల బియ్యమా ఉడకబెట్టే బియ్యం సంబంధం లేదు. వడ్లను తీసుకుపోయి తెల్ల బియ్యం చేసుకోవచ్చు, వడ్లను తీసుకుపోయి ఉడకబెట్టే బియ్యం చేసుకోవచ్చు. కాకపోతే తెల్ల బియ్యం పడితే నూనె ఎక్కువైపోయి ఆ ఉప్పుడు బియ్యం కూడా నూనె తక్కువైంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కుంటల వడ్లలో 25% నూకలు ఉన్నప్పటికీ కూడా నువ్వు తీసుకున్నామని చెప్పింది. ఒక కుంటల వడ్లలో 25% నూకలు నువ్వు పెట్టాలి నువ్వు తీసుకున్నామని చెప్పింది. ఉప్పు బియ్యంలో 16% పెట్టమని చెప్పింది. ఒక ఎండాకాలం పంటల వరకు మీ రాష్ట్రంలో మీ ఊళ్ళలో నూకలు ఎక్కువైతుంది, ఎండ ఎక్కువ కూర్చోదు కాబట్టి తొందరగా తాగిపోతుంది కాబట్టి మరి ఆ తాగిపోయిన వరి కోసుకొస్తే నూకలు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకొక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఎక్కువ. పోయి కింటల వడ్లు పండిస్తే కింటల వడ్లు పట్టిస్తే ఓ 33 కిలోల బియ్యం అయితే కావచ్చు, ఇంకో 33 కిలోల నూకలు అయితే కావచ్చు. సగం అయినప్పటికీ కూడా ఆ నూకలు గట్టిగా మారు ఉంటాను నూకలు సగం అవుతాను ఆ నూకలు కూడా 12 రూపాయలు అమ్మిపోతాయి. బియ్యం 29 రూపాయలు అమ్మిపోతే నూకలేమో 12 రూపాయలు అమ్మిపోతాయి.
ఎంత ఎక్కువైతే బిర్యానీ ఒకరికి 10 రూపాయలు ఎక్కువైతాయి. 20 ఆల్రెడీ 20 ఇచ్చే 20 ఆల్రెడీ కేంద్రం ఇస్తాను ఒకరికి. ఇంక ఎన్ని కిలో 30 రూపాయలు అంటే ఇంకొక 8 కిలోలు 8 కిలోలు ఒక ఎకరాస్ అయితే కిలో 10 రూపాయలు చెప్పిన 80 రూపాయలు వస్తుంది. క్వింటాలు వడ్లు పండిస్తే ఇంకొక 8 కిలోలు ఇంకొక ఎక్కువైతే కిలోకు 10 రూపాయలు చెప్పిన లాస్ అయితే 80 రూపాయలు అవుతుంది. ఈ 80 రూపాయలు చెప్పిన కనుక రైస్ మిల్ వస్తే వాళ్ళందరూ బియ్యం పెడతాం సార్ అని చెప్పింది. మేము వడ్లు కూడా బియ్యం పెడతాం సార్ అని చెప్పింది. ఎక్కువ వడ్లు పెడతాం బియ్యం ఎక్కువ పెడతాం అంటే అక్కడ లెక్క కంటే ఒక 600 కోట్లు 700 కోట్లు 800 కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. నేను చెప్పింది వర్షాకాలం వడ్లు తెల్ల బియ్యమే అవుతాయి, బాయిల బియ్యం కావు. ఎండాకాలం వడ్లు మాత్రమే మనం అనుకున్నట్టుగా ఈ నూకలు ఎక్కువైనటువంటి లేదా పాలు బాయిల బియ్యం అవుతుంది. ఎందుకో మీకు చెప్పిన ఇవాళ బాయి తీసుకొని పెద్దగా వడ్లు కొనవయా, నేను ఎన్నో బియ్యం తీసుకుంటా, నేనే కదా అన్ని ఇచ్చేది అని చెప్పి ఒక 800 కోట్ల 1000 కోట్లను భరించవచ్చు కదా. మధ్యప్రదేశ్ భరిస్తాను, పక్కనే ఛత్తీస్గఢ్ భరిస్తాను, మన రైతులే కదా, అయినా నేను దగ్గర ఇస్తున్నా నా ఇంటి దగ్గర ఇస్తున్నా అని తప్పని. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నిలిచినాను. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నా. మరి కేసీఆర్ గారు కూర్చున్నా నేను ఇస్తున్నా పెన్షన్, నేను కొంటున్నా వడ్లు, మీరు చూడండి వడ్లు నేనే కొంటున్నా, మొక్కలు నేనే కొంటున్నా, సారా నేనే అమ్ముతున్నా, పెన్షన్ నేనే ఇస్తున్నా అంటున్నా కదా. కానీ కేసీఆర్ గారైనా నరేంద్ర మోడీ గారైనా ఈ ఇద్దరికి ఎవరేసిన ఓట్లు? భారతీయ జనతా పార్టీకైనా మీరే వేసిన ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకైనా మీరే వేసిన ఓట్లు. ఒకడు ఎక్కువ రావచ్చు, ఒకటి తక్కువ రావచ్చు. కానీ నరేంద్ర మోడీ గారేమో మా ప్రజల కోసం నేను చేస్తున్నా అంటాను, ఈ ముఖ్యమంత్రి ఏమో నేను చేస్తున్నా అంటాను. అది తేడా వచ్చింది. ఏమంటాడు? వడ్లు కొనకపోతే భూకంపం సృష్టిస్తాను అన్నాడు. భూకంపం ఎవరు సృష్టిస్తారే? భూకంపం మనిషి అయితే భూకంపం ప్రకృతి ప్రకోపిస్తే, ఆ భూతాన్ని ప్రకోపిస్తే భూకంపం వచ్చేయాలి. మనిషి కోపం చేస్తే భూకంపం వస్తాయి. నేను మాట్లాడతాను, ఇవాళ మాటకు అర్థం లేదు. ఇవాళ టైం ఇచ్చింది, ఇవాళ అయిపోతుంది. ఏం భూకంపం చూస్తుంది అలా మారని గాలి నుంచి రక్తాలు కలిగిస్తారా? అంతేనా? అంటే గట్ల గాయం చెట్టుకుని ఇబ్బంది పెడుతుంది. నేను ఎన్నికలతో డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చింది మా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, నీకు అధికారం ఇచ్చింది మన చల్లగా చేయడానికి, నీకు అధికారం ఇచ్చింది మా వడ్లు కొనడానికి, నీకు అధికారం ఇచ్చింది మన పెన్షన్ ఇవ్వడానికి. మనల్ని కట్టకూడదని చెప్తే ఈ వడ్లు కొనా చెప్పిందా? కేంద్రం కూడా కొనని చెప్పిందా? ఎన్నికలు చెప్పిందా? కేంద్రం కొనకపోతే కొనని చెప్పిందా? ఇప్పుడైనా 7.5 సంవత్సరాలు కేంద్రమే కొంటున్నప్పుడు చెప్పిందా? ఆనాడు మంచి రైతులు చెప్పు అంత నేనే కొంటున్నాను. ఈ జగంతా కిరికిలాగే చెప్పేసింది. ఈ గుట్ల అబద్ధాల మాటలు, అబద్ధాల చేతులు చేస్తున్నాడు. అయినా ఒకటి మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, హుజరాబాద్ లో ఎంత అవసరం అవుతుందంటే 4 రోజులు మీరు తిరుపతికి పోయినా మీకు ఇంత గౌరవం ఇస్తాను. మీకు ఇక్కడ విజయవాడ కనకదుర్గ మరికి మన వాళ్ళు పోయిందట. పోతే ఎక్కడ అంటే నాకు విజయవాడ అబ్బ బిడ్డ విజయవాడ ఆమె పాపం 33 రోజుల పాటు ఒక లేడీ ఒక మహిళ 33 రోజుల పాటు కనకదుర్గమ్మను రోజు పూజ చేస్తుందట. ఆ పూజ కూడా రోజు 40 కిలోమీటర్లు కాళ్ళని పొద్దున 3 గంటలకు మోసిపోయి కడుపు నిండా పూజ చేసుకొని రాయవరం గెలిపించాలని చెప్పి పూజ చేసిన ఆమె ఎక్కడనే ఆంధ్ర ప్రాంతం మహిళ. ఆయన కలిసిందట పక్కన. ఆయన కలిసి, అయ్యా నువ్వు హుజరాబాద్ అని చెప్పినావు, నీ ఎమ్మెల్యే గారి ముఖం నాకు తెలియదు, విన్నా, టీవీలో చూసిన, కానీ ఆయన ఓడిపోతే నేను ధర్మం ఓడిపోయినట్టుగా భావించినాం, వారు ఓడిపోతే నేనే ఓడిపోయినట్టు భావించినాం, వారికి ఏమైనా అయితే నేనే వేసినంత పనిచేసినాం,
చెప్పండి ఎమ్మెల్యే గారికి నేను 2 రోజుల పాటు రోజుకు ఉదయం 3 గంటలకు వేసి పూజ చేశానని చెప్పినాక ఆయన ముందు వచ్చింది ఒక వారం రోజులుగా వచ్చింది. ఇట్లా నాకు తెలిసి ఇవాళ మీ ఊళ్ళో ఎల్లమ్మ తల్లి వచ్చాను ఇంతమంది పోదు. నాకు తెలిసి సరే నాకేమైనా కష్టమైతే కష్టమైతే కొంచెం కానీ ఇవాళ అమ్మ కూడా వచ్చి కష్టపడతా కానీ నేను ఖర్చు పెట్టిన 100 రెట్ల సొమ్ము ప్రజలు ఖర్చు పెట్టింది నా కోసం. దీనికి మంచిర్యాల నుంచి పాదయాత్రతో అయ్యప్ప స్వామి దగ్గర పెట్టింది. ఎక్కడ మంచిర్యాల ఇక్కడ అయ్యప్ప స్వామి నా గెలుపు కోసం రాసుకున్నా ధర్మం గెలవాలని న్యాయం గెలవాలని కేసీఆర్ అహంకారం ఓడిపోవాలని చెప్పి ఎక్కడి మంచిర్యాల ఎక్కడ పాట పాడుకుంటా బాధ్యత చేయని చెప్పి ఇట్లా ఒక్కరు కాదు కల్లూరు ఇద్దరు భూమిపల్లిలో ఇద్దరు జగ్గపల్లిలో కొంతమంది ప్రతి ఊళ్ళో వాళ్లకు వాళ్ళే సైకిల్ జెండాలు కట్టుకొని వాళ్ళ అవంశవంతులైన పిల్లలు వాళ్ళు చిన్నాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేస్తే ఆ పిల్లవాడి జెండా కట్టుకుని చెప్పి ఆ కుటుంబానికి పైసలు పిల్లవాడి జెండా కట్టుకోవాలని చెప్పి వాళ్ళు జై తెలంగాణ అంటున్నారని చెప్పి వాళ్ళు ఈ తెలంగాణ అంటున్నారని చెప్పి ఆ కుటుంబాలకు కూడా పైసలు చేయలేదు. కొన్ని కుటుంబాల పేదరికం నుండి అయ్యే చేయాల్సిన పైసలు రాకడానికి మంచిగా కూడా ఒక గంట చెరబట్టినా కూడా గంట చెరబట్టినా కళ్ళ ముందే పేదరికంలో ఉన్న కుటుంబాలకు 20,000 రూపాయలు పెద్ద 50,000 రూపాయలు పెద్ద 70 ఒక గంట ఇంటింటికి 20,000 రూపాయలతో 1,00,000 రూపాయలు త్యాగం చేసి నారాయణకి మీరు గెలిపిస్తే మీకు మిగిలిన ఒకరు మీ ఆత్మగౌరవం మీద నుంచి మర్చిపోకండి. దేనైనా కొనొచ్చు గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువునైనా కొనొచ్చు కానీ గౌరవాన్ని మాత్రం కొనుక్కొని కొనుకొస్తున్నా గుర్తా గౌరవం ఎక్కడ కొనుక్కొని షాపులలో ఆత్మగౌరవం దొరికేదే సమస్య వచ్చినప్పుడు ధర్మం వైపు నిలబడే ఆత్మగౌరవం కలిగాడు తప్ప ఆ గౌరవం అనేది మార్కెట్ దొరికే సరికాదు. మన ఆత్మగౌరవానికి విలువచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తి కేసీఆర్ బల్లబడ్డు కేసీఆర్ విజయబాబు. కాబట్టి నేను అందరూ కోరుతున్నా మళ్ళా రాజధాని రోజు సాగుకు రాకుండా సంవత్సర కాలం మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకోగా దగ్గర నువ్వు గుర్తుపెట్టుకొని సెకండ్ ఇక్కడ సరిపోయింది రాదు అక్కడ పిల్లలు రాదు ఇక్కడ పోతే నేను దేశంలో తిరిగి గుర్తుపెట్టుకొని రోజు బంధశాతం మా ఆరోగ్యం గారు మా అమ్మ గారు కదా ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నా ఈ సమయంలో మాత్రం ఎన్నో ఇంటికల్లా పడుకోడు రాసి పెట్టుకోండి. జ్వరం వచ్చిందని చెప్పి నేను మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను చాలా ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటున్నా. ఇంకొక సంవత్సరాల కాలం దాకా ఆరోగ్యం ఉంటా కొట్లాడే పక్క ఆ కొట్లాడే బిడ్డకు మాత్రం ఇంట్లోనే ఉండి లోపల వెళ్ళడానికి ఆశీర్వాదం ఉంది. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ ప్రజల గుజరాత్ ప్రజలు కాదన్నా తెలంగాణ ప్రజలంతా వీటిలంతా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటానన్నా. మీ అందరినీ నాకు తెలుసు మీరు ఎంత గొప్పగా నన్ను ఆశ్రయించిందో నన్ను గొప్పగా ఇంత స్థాయికి వచ్చిందో అది మాటల్లో చెప్పడానికి ఎక్కడో ఉంటుంది అక్కడక్కడ ఊరన్న కాడ తప్పకుండా కొంతమంది ఉంటారు. ఊరంతా ఒకదారి అవుతుంది ఊసరేళ్ళు ఒకదారి అవుతుంది. ఆ ఊసరేళ్ళని మాట్లాడుకొని మనం బాధపడద్దు. కాబట్టి ఎవరో ఒకనాడు ఒక్క మాట మాత్రం చెప్తున్నా 20 ఏళ్ల క్రితం నాడు వచ్చినప్పుడు ఇక్కడ 20 ఏళ్ల క్రితం వచ్చినాడు అరే ఇది చిన్నపిల్లవాడు పాపం బిడ్డ ఇక్కడ కొట్లాడుతున్న పాపం వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు కదా ఈ మా కాలం ముందు పెరిగిన పెద్ద మళ్ళీ కొడుకు పాపం పైసలు వాళ్ళు చెప్పి అనుకున్నారు. కానీ గట్ల 20 ఏళ్ల క్రితం వచ్చిన బిడ్డ నిలబడి కలబడి మీ ఆత్మగౌరవ భారతాన్ని ఎగిరేసిన బిడ్డ ఉంటుందని గుర్తుపెట్టు. నువ్వెక్కడ మచ్చ పేరు నీకెక్కడ మచ్చ పేరు నా పేరు చెప్తే నీకు ఇక్కడ మంచిగా తప్ప చేయలేక జరుగుతుంది. మళ్ళీ మాటిస్తున్నా మీకెక్కడ కూడా మీ గౌరవానికి భంగం కలగకుండా మీ గౌరవాన్ని ఇంటి ప్రయత్నం చేస్తా. గురి నా హామీ ఎక్కడ మచ్చపోయింది అర్థం కాదు. ఎక్కడ మన ఎవరికి తప్పు చేసినని చెప్పి ఎక్కడికైతే చర్చించుకునేటువంటి ఆస్కారం ఇవ్వని గుర్తుపెట్టుకోండి. మీ దైవాలకి అలవాటు రాదు ఒకటే అలవాటు మరి ధర్మానికైనా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ పుట్టాడే స్థితి ఉంటుంది.
నా పక్కన కొట్టాలి అవుతుంది. నా కొట్టాలి రాజశేఖర్తో కొట్టాలిగా, నా కొట్టాలి రోషన్తో కొట్టాలిగా, నా కొట్టాలి కేవీ కుమార్తో కొట్టాలిగా, మళ్ళా ఈ బతుకు మళ్ళీ కేసీఆర్తో కొట్టాలి. అంటే నా పక్కన కొట్టాలి అవుతుంది, నా కొట్టాలి ఎక్కడో హైదరాబాద్ మట్టికి, ఈ హైదరాబాద్ మట్టికి ఈ హైదరాబాద్ గడ్డకు రోషన్ ఎక్కువ ఆ బాధ్యత నానే రీఛార్జ్ తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి. నా భార్య ఒక మాట్లాడాలి, జనరల్గా మాట్లాడాలి, జనరల్ కష్టకాలంటే మనకెందుకు అంటారు ఆడ ఇంట్లో మహిళలు మనకెందుకు లేదా పుట్టులతో కొట్టాడుతూ ఇంకేమంటారు. కానీ నా భార్య కదా అరే మొత్తం అన్న పెట్టావు కానీ కొట్టాలి మాత్రం ఊడిపెట్టారు. కలిసి పోదాం, సత్యనాభర్తిన కలిసి పోదాం, అవసరమైతే నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తా, నువ్వు నువ్వు నడిపితే ప్రయత్నం చేస్తా అని చెప్పి మహాత్మ. అందుకని గంత శక్తి గంత ధైర్యం నాకు ఇచ్చింది కాబట్టి నా పని ఒకటే పని ఉంటుంది, ఇంటికాలను తెచ్చుకోవాలి, మరి తెలంగాణకు కొట్టాడన్న డ్యూటీ కాబట్టి ఆ కొట్టాడే శక్తిని ఆ కొట్టాడే ధైర్యాన్ని నేను నిండు మాస్తో ఇచ్చి ఆశ్రయించమని చెప్పి కోరుతా తప్ప అంతకంటే ఒక కోరుడు మళ్ళీ బల్ల పరిశ్రమ కదా మళ్ళీ సర్ది కట్టుకొని నా తెలంగాణ గారితో తిరగాల్సి అక్కడ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ పెట్టాను ఇక్కడ రావాలని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ తెలంగాణ ఎల్లమ్మ తల్లి సాక్షిగా ఎల్లమ్మ తల్లి సాక్షిగా మీ అందరూ మొక్కులు చెల్లించి ప్రజలందరూ మా గ్రామాల ప్రజలతో చల్లగా జీవించాలని, ఈ కరోనా కష్టాలు రావద్దని, ఈ యాక్సిడెంట్స్ ఉండద్దని, అన్ని కుటుంబాలు చిన్నబోతే బతికేటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి తల్లిని మేము కూడా మొక్కుకుంటూ మీ అందరికీ ఇవాళ ఆ భోజనం పెట్టేందుకు మా పక్షాన్ని కూడా అన్నం తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.